అంబటి రాంబాబు అడ్డగోలు మాటలు మరొక్కసారి మీడియా ముఖంగా బయటపడ్డాయి. అసలుకి ఇతను మనిషేనా అని చెప్పేసి చాలామంది ప్రజల్లో అభిప్రాయం రావడానికి అంబటి రాంబాబు ఆ వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అసలు అంబటి రాంబాబుకి ఆంబోతికి తేడా ఏంటని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అంత వయసు వచ్చినా ఇంకా మారడా అని చెప్పేసి అనేక మంది ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ఎన్నో రకాలుగా మాటలు దాడి చేసింది. వ్యక్తిగతంగా, కుటుంబంలో మహిళలు వీళ్ళందరినీ లాగుతూ ప్రతిపక్ష పార్టీలు, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరినైనా సరే వాళ్ళ టార్గెట్ మాత్రం ఫ్యామిలీని ఈ విధంగా పర్సనల్గా టార్గెట్ చేయడమే. కానీ అవి హద్దు మీరిపోయాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా చెలరేగిపోయి వ్యక్తిగత దాడులు చేశారు, వ్యక్తిత్వ హననాలు చేశారు. కానీ అధికారం పోయాక కూడా మేము ఇదే వరవడి కొనసాగిస్తాం, ఇంకా ఒకటి ఎక్కువ వేస్తామని చెప్పేసి వాళ్ళు మాటల రూపంలో చెబుతున్నారు. దానికి ఉదాహరణ అంబటి రాంబాబు. ఎక్కడో ఒక మీడియా ముందు అంత వయసు వచ్చి, ఇంత వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తులు ఎవరైనా కూడా ఆ విధంగా మాట్లాడడం, ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం, వైఎస్ఆర్సీపీ ఇంకా తన బుద్ధి మార్చుకోదా అని చెప్పేసి ప్రజలందరూ అసహనం కలుగుతుంది. అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాల్సిందే, అసలు చర్యలు కాదు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి చెబుతున్నారు. ఏమంటారు అంబటి రాంబాబు మాటల గురించి మీరు? అంబటి రాంబాబు గురించి మీరు అన్నట్టు అంబటి రాంబాబుని ఒక మనిషిగానో లేకపోతే ఒక సంస్కారం ఉండ ఒక వ్యక్తిగానో గుర్తించడం గుంటూరు నగర ప్రజలు ఎప్పుడో మానేశారు. ఇప్పుడు మీరు ఆయన దేంతోనో పోల్చారు. వాళ్ళ సొంత అల్లుడు కూడా పోలుస్తున్నారండి. అదే ప్రజలు పోలుస్తున్నారు. వాళ్ళ అల్లుడు కూడా చెప్పాడు, ఇతను ఒక అనాగరికుడు అని చెప్పాడు. అట్లాంటి వ్యక్తికి నేను అల్లుడిని అయినందుకు సిగ్గుతో తల వంచుకుంటున్నానని చెప్పాడు ఎన్నికల ముందు. బహుశా మీకన్నా కూస్తే 2 ఏళ్ళు పెద్దాడు అయి ఉండొచ్చు, లేదా చిన్నాడు కూడా అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి కూడా అదే చెప్పాడు. కుటుంబంలో కూడా అంటే అల్లుడు పట్ల కూడా ఆయన ఎలా ప్రవర్తించాలో ఆయనకి తెలియకపోవటం వల్లనే కదా అల్లుడు ఆ మాట అంది. ఇప్పుడు మీరు వయసు అన్నారు, ఆయనకి ఒక 68 ఏళ్ళు ఉంటాయి, నా వయసుకి తక్కువే ఉండడం. కానీ ఆయన ఒక యువకుడు అనుకుంటున్నాడు, పోలీసుల మీద నేను తిరుగుబాటు చేసి పోలీసులను కొడతాను, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్యర్థులను కొడతాను అని ఎక్కడంటే అక్కడ కారు దిగటం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా స్లీవ్స్ మడత పెట్టమని, ఆ స్లీవ్స్ మడత పెడుతున్నాడు. అంటే వీళ్ళు స్లీవ్స్ మడత పెడితే పోలీసులు కాళ్ళు మడత పెట్టలేరు అంటారా? పెడతారు, ఎందుకు పెట్టలేరు? ఆ రోజున అక్కడ జరిగింది కదా గుంటూరులో పోలీసుల మీద ఎగబడ్డప్పుడు పోలీస్ అధికారి ఒక అతను గట్టి సమాధానం చెప్పాడు, నువ్వు మాటలు జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పాడు. ఆ రోజు ఆ బార్కేడ్స్ తోసేయడానికి కూడా ఎగబడ్డాడు. మిగిలిన కార్యకర్తలు ఎగబడటానికి ప్రోత్సహిస్తే వాళ్ళు ఎగబడలా. ఎందుకంటే అవతల పోలీసు అధికారుల స్పీడ్ చూశారు. వీళ్ళు సావరేవో తేల్చుకోవటానికి ఉన్నారు, మనమే కాదు ఆ పోలీసులు కూడా అంతకన్నా తెగింపులో ఉన్నారు. అప్పుడు ఈయన కూడా అర్థం చేసుకుని తగ్గాడు. ఆయన కనుక చెయ్యి ఎత్తుంటే పోలీసు అధికారి మీద ఆ రోజు ఆ చెయ్యి ఎరగదీసేవాడు. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి మీద చేయెత్తిన తర్వాత ఆ పోలీస్ అధికారి ఇక నియమాలు, నిబంధనలు, సర్వీసు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక తన ఆత్మరక్షణ కోసం అవతలాడి చెయ్యైనా తీసేయాల్సిందే. అట్లాంటి పరిస్థితి కూడా చూసేవాడు. రాంబాబు గారు తెలివి తక్కువవాడు కాదు. అవతలాళ్ళ పరిస్థితిని చూసి దాన్ని బట్టి వెళ్తాడు. అవతలాడి తగ్గితే ఎగబడతాడు, అవతలాడి ఎగబడితే ముడుచుకుంటాడు. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. మీరు అనుకున్నట్టు ఊరికే వెళ్ళిపోతాడు అనుకోవటం కాదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద మాటలు వదిలేడు. అదే అక్కడ కార్యకర్తల మీదకి చెయ్యి ఎత్తల. ఇప్పుడు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని అంత మాటలు అన్నప్పుడు వాళ్ళు ఎగబడ్డారు. ఇంతలోకి పోలీసులు చెయ్యి దాటిపోద్ది పరిస్థితి అని ఆయన వెంటనే కారులో కూర్చోబెట్టేసి డోర్ వేసేసి ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చి పంపించేశారు. అదే కనుక కారులోంచి ఆయన దిగి ఉంటే కనుక కారులోకి ఎక్కలేకపోయేవాడు, లాగేసేవాళ్ళు. అంటే కారు ఎక్కలేక ఈసారి అంబులెన్స్ ఎక్కేవాడు అంటారా? ఏమయ్యేవాడు చెప్పలేము. జనంలో పడ్డ తర్వాత పాము ఏమవుద్దంటే నేను చెప్పలేను. 10 మందిలో పడ్డ తర్వాత ఎవడెట్టాంటి పరిస్థితి వస్తుంది? ఇప్పుడు మన సింగయ్య కారుకి టైర్ కింద పడి ఆయన నోరెట్ట తెరిచాడు. అట్లా ఉంటాయి. టైర్ ఎక్క ముందు సింగయ్య బాగానే ఉన్నాడు, టైర్ ఎక్కింది అటు దిగదో వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఆయన కూడా జనంలో పడ్డప్పుడు పక్కన పొదల్లో పడిపోతాడు. ఇప్పుడు 10 మందిలో పడ్డ తర్వాత నేను ఎట్ట చెప్పగలుగుతాను? వాళ్ళకుండే ఆక్రోషం, చంద్రబాబు గారిని తిట్టాడన్న ఆక్రోషం మీద తలవ దెబ్బ కొడితే ఆ వయసులో ఆయన మాత్రం ఎంతవరకు తట్టుకోగలుగుతాడు? ఏదైనా అవ్వచ్చు. ఒక్కోసారి కొంతమంది నియంతల్ని కోడి పిల్లలు ఇసిరేశారు, చేతులతో కొట్టి చంపి. తిరుగుబాటుల్లో చూసాం కదా, అట్లా జరుగుతాయి. కాబట్టి అందుకే ఆయన గౌతమ్ రెడ్డి తండ్రి, ఆయన ఎంత సీనియర్ లీడర్, కొంచెం భాష మార్చుకోండి అని కూడా ఆయన ఎత్తో కూడా చెప్పాడు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెబితే ఏమన్నా మార్పు వచ్చిందా వాళ్ళల్లో? జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిందా?
జగన్మోహన్ రెడ్డి గారే ఆ భాష ఉపయోగిస్తున్నప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత కోట్ల మంది ప్రజల మనసు గాయపడ్డ ఈ పామోలిన్ కుంభకోణం దాన్ని లడ్డూలకు వాడారు, నైవేద్యాలకు వాడారు, చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పమంటాడు. చేసింది మీరు. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అని చెబుతున్నారు. తర్వాత మొత్తం కుంభకోణం అంతా జరిగింది మీ హయాంలో. అంతకుముందు జరగలేదు, ఆ తర్వాత కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు కదా అది బయటపెట్టింది. చీఫ్ మినిస్టర్ అయిన కొద్ది రోజుల్లోనే ఆయనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన ఏం దాచుకోవాలా. నైవేద్యాలు కానీ తర్వాత లడ్డూలో ప్రసాదానికి వాడిన నెయ్యి మాత్రం కాదు, అది కలుషితం అయినటువంటి పదార్థం, అందులో ఏ కొవ్వులు ఉన్నాయి అంటున్నారు అన్నాడు. మరి కొవ్వులు ఉన్నాయంటే ఇప్పుడు అది పామ్ ఆయిల్కి సంబంధించిన ఇతర ఆయిల్స్ వాడారు. తర్వాత బీటా కెరటిన్ అనే కొన్ని పదార్థాలు వాడి వాసన కోసం రిపోర్ట్లు కూడా అయ్యే వచ్చినాయి అని, అందులో తప్పు లేదని చెబుతానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నిందేస్తున్నాడు. ఇవాళ అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీలు మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తులు పెట్టుకున్నారు మహాపాపం అని. అది మీకు హక్కు లేదు పెట్టడానికి, అది తీసేస్తారా లేదా అని అల్టిమేటం ఇస్తున్నాడు. ఇప్పుడు అల్టిమేటం ఇస్తే ప్రభుత్వానికి ఏం సంబంధం? నేనైతే నేను వెళ్ళి సించేస్తా అన్నాడు. ఆయన గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి వస్తూ ఉండగా అక్కడ ఆగుతానని చెప్పడంతో పోలీసులు కూడా అక్కడ రెడీగా ఉన్నారు. ఎందుకైనా మంచిది, ఎవరైతే ఫ్లెక్సీలు పెట్టారో వాళ్ళు నిలబడ్డారు, ఎట్టా చించుతావో చూస్తామని. అసలు తీయలేదు ఏంటని ఈయన కారు దిగబోయాడు, బూతులు తిట్టాడు. తిట్టేటప్పటికి వాళ్ళు పెగబడితే పోలీసులు వెంటనే ప్రొటెక్షన్ ఇచ్చి లోన కూర్చోబెట్టేసి కారుని ముందుకు వెళ్ళిపోమన్నారు. ముందుకెళ్ళి ఆయన సేఫ్ డిస్టెన్స్కి వెళ్ళారాక పోలీసులు ఎమ్మటే వెళ్ళారు. అదే కనుక కార్యకర్తల చేతికో అక్కడ ప్రజల చేతికో చిక్కారనుకోండి, ఇప్పటికే మనోభావాలు దెబ్బతిన్నాయి. కల్తీ ఈ పదార్థాలు వాడి ప్రసాదాలు చేసి ప్రజలందరినీ వంచారని. అటువంటప్పుడు ఎవరైతే చేశారో తప్పు చేసిన వాళ్ళు కొంచెం వంగి ఉండాలి. ఇట్లా రౌడీజం చేయడానికి ప్రయత్నించకూడదు. సిద్ధం సభలకి ఇంతకన్నా ఫ్లెక్సీలు పెట్టారు. సిద్ధం సభలకి ఇలా పిడికిలు పెట్టి అది జనాల్ని భయపెట్టడానికి పెట్టారా లేకపోతే ఇతర రాజకీయ పార్టీలను భయపెట్టడానికి పెట్టారా? ఇట్లా పిడికిలతో గుద్దినట్టుగా కార్టూన్స్ లాగా బొమ్మలన్నీ పెట్టి కూడా వాటిని గుద్దించడం బాక్సింగ్ టైప్ లో. అవును, పెట్టినప్పుడు ఎవరన్నా అభ్యంతరం పెట్టారా? ఏంటి ఇంత భయానకమైనటువంటి ఇది? ఎక్కడన్నా ఏ రాజకీయ పార్టీ అయినా అప్పుడు అలాంటివి పెట్టిందా? ఎవరన్నా నేతలు ఇట్లా దండం పెడతా అభ్యర్థిస్తా పెట్టారు కానీ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు. అంతే కదా. ఇదేంటి ఇట్లా సిద్ధమని పిడికిలే, మనిషి ఎవరో కనపడ్డావు. బాక్సింగ్లో పెడతారు చూసారా, అవి ఎవరన్నా తీమని అడిగారా? కొన్ని లక్షలు పెట్టారు, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. షర్మిల గారు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏంటి ఆ ఖర్చు ఏంటి, ఆ సిద్ధం సభల ప్రచారం ఏంటని. ప్రజలను అప్రమత్తం చేశారు. మళ్ళీ వస్తే మేము కనుక మీ ముఖాలు పగులుతాయి అనేది వాళ్ళకి అర్థమైంది. అప్పుడు గుణపాఠం చెప్పారు 24లో. ఇప్పుడు వీళ్ళ భాష మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, మీరు మనం మార్చుకోకపోతే కనుక మీరు మనుగడ సాగదు ఈ పార్టీ. కానీ మనుగడ సాగాలని కోరుకుంటున్నారా వాళ్ళు, లేకపోతే ఇంతటితో ముగించుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా? దీన్ని బట్టి ఇప్పుడు అంబటి రాంబాబు గారు సీనియర్ నాయకుల్లో ఒకడు. ఆయనే అలా ప్రవర్తిస్తే కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తించాలి? మొన్న జంతు బలిచ్చి రక్తం చిందించారు కదా, మరి వాళ్ళు అట్లా ప్రవర్తిస్తాం రఫా అని మేము జగన్ ప్రభుత్వం కనుక 2029లో జగన్ 2 పాలన వస్తుందని చెప్తున్నారు కదా. ఇలాంటి దాని వలన ప్రజల్లో ఒక భయోత్పాతం కలిగించడంతో వాళ్ళ పార్టీకి వాళ్లే సమాధి కడుతున్నారని ప్రజలే అంటున్నారు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ప్రజలు వేరే శిక్షించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మొన్నటిసారి గెలవలేదు, ఇంకోసారి కూడా గెలవడు. ఆయన రాజకీయ జీవితం అంతమైపోతున్న స్టేజ్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే. కాబట్టి దీన్ని పట్టించుకునే దశలో అయితే లేడు. తను ఒక వీరోచితంగా పోరాడానని అనిపించుకోవాలి చరిత్రలో. పోలీసుల మీద తిరగబడ్డాను, ప్రజల మీదకి ఎగబడ్డాను అని. అంతేగాని చేసిన తప్పుల్ని హుందాగా ఒప్పుకుని అసలు దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఇప్పుడు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళావు, నీ మానాన్ని వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు పెట్టుకున్న ఎన్నో ఫ్లెక్సీలు పెడుతున్నారు, అవన్నీ ఫ్లెక్సీలు చిరకాలు ఉంటున్నాయా? సద్దాం హుస్సేన్ పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కించుకున్నాడు, ఉన్నాయా? అట్లాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల కోసం జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్టరీయే పెట్టాడు. కొన్నిసార్లు వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళే తీసి పక్కన పడేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 700 కోట్ల రూపాయలు పెట్టి శిలాఫలకాలు చెక్కించాడు ఆయన సర్వే రాళ్ల మీద. అవి ఏమన్నా వాడారు ఎక్కడన్నా? ఎందుకు పనికి వస్తాయి అవి? రేపు స్టోన్ క్రషర్లోకి పంపి కంకర చేయాల్సిందే ప్రజల డబ్బుని, అంతే కదా. వాళ్ళే వద్దని చెబుతున్నారు, మా పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు వద్దు, మా సర్వే రాళ్ల మీద కూడా నీ ఫోటోలు వద్దు, రాజముద్ర ఉంటే వేయండి, లేదంటే సర్వే నెంబర్ వేసి పెట్టేయండి చాలు, మాకు తెల్లారి లేచి నీ ముఖం చూడటం ఏంటని. అందుకే వాళ్ళు ఆ ముఖం చూడటం ఇష్టం లేకే కదా 2024లో ఆయన్ని అసలు ప్రతిపక్షానికి కూడా నువ్వు వద్దని చెప్పింది.
ప్రజలు చెప్పింది వాళ్ళు అవగాహన చేసుకోవటంలో ఎక్కడో తేడా కొడుతుంది. ఇక ఈసారి పూర్తిగా అసలు ఇక ఎట్లాగో అసెంబ్లీలో వాళ్ళ ప్రాతినిధ్యం వెళ్ళి హాజరవ్వట్లేదు. ఇక ఈసారి ఆ ప్రాతినిధ్యం ఉంచరు, జీరో. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు అదే ఇస్తారు. ఇక అసెంబ్లీకి వెళ్ళాలని వాళ్ళకి లేదు, ప్రాతినిధ్యం వహించాలని లేదు. అసలు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే గొడవే లేదనే నిర్ణయానికి ప్రజలు కూడా వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు Please subscribe to Leo News for more videos.